ఏపీటీఎఫ్ 257 వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకి క్రింది సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం యొక్క పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాఠశాల ఉనికికే ప్రశ్నార్థం చేసిన ఉపాధ్యాయులకు మోయిలేని కల్పించిన జీవో నంబర్ 117 మరియు 128లను రద్దు చేసి 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని, పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరతను అధిగమించడానికి పని సర్దుబాటు ద్వారా కాకుండా వెంటనే నెలవారీ పదోన్నతులు ఇవ్వాలని, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు ఉర్దూ మీడియాలను కొనసాగించాలని, సిబిఎస్ఈ బోర్డుకు అనుసంధానం చేసిన పాఠశాలను తిరిగి వెనుకకు తీసుకురావాలని, ఎన్డీఈఆర్టీ సిలబస్ స్థానంలో తిరిగి స్టేట్ సిలబస్ను ప్రవేశపెట్టాలని పై సమస్యలను మీ ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి తెలియజేసి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎన్డి ఉస్మాన్, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా పూర్వాధ్యక్షులు వి చంద్రమౌళి, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ కి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీరాయాల ఆదేశాల మేరకు ఎస్ఐ చార్జ్ తీసుకున్న ఏ బాలకృష్ణ శాలవాతో సత్కరించి జనసేన పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షులు హనుమాన్ నాయక్, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, రఘుపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అక్రమ కేసులు బనాయిస్తున్నారని బొల్లా వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు రొడ్డా వీరాంజనేయ రెడ్డి, బోడిపోయిన గోవిందరాజులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీసీఎల్ టీడీపీ అధ్యక్షులు బత్తుల గోవిందరాజులు మాట్లాడారు. వైసీపీ పాలనలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన చరిత్ర బ్రహ్మనాయుడుదని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వేల్పూర్లో రైతు నరేంద్ర ప్రశ్నిస్తే నాడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న బ్రహ్మనాయుడు రైతు నరేంద్రపై చెప్పుతో దాడి చేసి 307 అక్రమ కేసు పెట్టించిన దుర్మార్గుడని అన్నారు. సిఐని కలిసిన బీఎస్పీ నాయకులు వినుకొండ పట్టణ సిఐ యు శోభన్ బాబు జిల్లా కలెక్టర్ మరియు మంత్రి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నందుకు గాను వినుకొండ సిఐ యు శోభన్ బాబుని వినుకొండ బీఎస్పీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసేందుకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాస్పోగు ఏసోబు, పార్టీ నాయకులు గద్దల అవినాష్, పానూరు జాన్సన్, వల్లపు రమేష్, గుడిమెట్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 23వ డివిజన్లో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న 164వ బూత్ ఇన్ఛార్జ్ అంగన్వాడీ డోక్రా సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్ కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.